సమావేశం ద్వారా ఇంకొక విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాము. ఇది ప్రజాస్వామికవాదులందరూ కలిసి ఇక్కడ కూర్చొని చేస్తున్న చర్చ. ట్రోల్స్ ఆగాలి అని చెప్పి ఉమెన్ జర్నలిస్టుల మీద, యాక్టివిస్టుల మీదే కాదు, సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్ వినిపించే ప్రతి మహిళ మీద, ఇంక్లూడింగ్ ఎవరైతే మమ్మల్ని ట్రోల్ చేస్తూ వీడియోలు చేసి మా మీద దుష్ప్రచారం చేశారో ఆ మహిళల మీద కూడా ట్రోల్ చేయడాన్ని ఈ సమావేశము, ఈ వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే కొంతమంది మా మీద, వీళ్ళ మీద అంటే ప్రజాస్వామికవాదుల మీద వీళ్ళందరూ అడ్డగోలుగా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని తప్పుగా చూపిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫోటోల్ని కూడా వీళ్ళని ఎట్లా చేశారో అలా చేద్దాము అని కొంతమంది మిస్లీడ్ అవుతున్నారు. ఆ ట్రాప్ లో పడకండి అని చెప్పి చెప్తున్నాను. అట్లా చేస్తున్న వాళ్ళ ప్రతి పోస్ట్ ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. దాంట్లో ఆకుల శ్రీవాణి ఉండొచ్చు, లేకపోతే ఇంకా పేర్లు ప్రియా చౌదరి గారు, ఆకుల శ్రీవాణి గారు, ఎవరినైనా సరే తప్పుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో మాకు మద్దతు తెలియజేయాలి అంటే ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకి అంటే మాకు సపోర్ట్ గా మెసేజ్ పెట్టండి, లేకపోతే రియాలిటీ ఏంటో ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే న్యూట్రల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ముసుగేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. న్యూట్రల్ వాళ్ళు అయ్యో ఈమె నిజంగానే తప్పు చేసిందేమో, ఈమె నిజంగానే లేకపోతే అమ్ముడు పోయింది అని అంటారు కదా, అమ్ముడు పోయిందేమో అని అనుకుంటారు. మీకు తెలిసినప్పుడు వాళ్ళు చూడకుండానే ట్రోల్ చేస్తారు. కాబట్టి మీకు తెలిసినప్పుడు విషయం ఏంటో చెప్పండి. అంతేగాని ఎదుటోళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఒక ఆపర్చునిటీ అని తీసుకొని మీరు కూడా వేరే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ ఉమెన్ ని బ్యాడ్ గా చిత్రీకరించి అస్సలు చేయకండి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం. థ్యాంక్ యూ తులసి. సాహి ఇంకా మాట్లాడవలసిన. ర్యాగింగ్ ఈ టీజింగ్ లో వాళ్ళని పట్టుకొస్తున్నారు, కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు చెప్తున్నారు కదా. మనం ఒక కన్సిస్టెంట్ డిమాండ్ పెడదాం నిర్దిష్టంగా. అదేంటంటే ఇటువంటి అభ్యంతరకర క్రైమ్ తో కూడా నేరపూరిత సైబర్ క్రైమ్ కిందకి వచ్చేవి అభ్యంతరకర ఈ రకమైన దాడితో కూడుకున్నటువంటి ఏ పోస్టులు పెట్టినా వాళ్ళని పిలవాలి, వాళ్ళని కనీసం కౌన్సిలింగ్ అన్న చేయాలి, చర్య తీసుకోవాలి. ఈ మాట మేము రాతపూర్వకంగా గడిచాము, సజ్జనానికి ఇచ్చాము, చారుసింహాకి ఇచ్చాము, చాలా మందికి. అది డెఫినెట్ గా కౌన్సిలింగ్ చేయండి, కేసులు అవసరం లేదు, జైలు అవసరం లేదని మేము అడుగుతున్నాం. కనీసం ఆ ఒక్క పని చేయండి. బట్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టాము, దీనివల్ల ఏ లాభం అని ఎవరికన్నా అనిపించవచ్చు. ఇది పెట్టడం వల్ల ఇంతమంది వచ్చి సంఘీభావం తెలియజేయటం వల్ల ఇక్కడ కూర్చున్న మాకే కాదు, చూస్తున్న వాళ్ళకి చాలా మంది కూడా ఓకే, మనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ట్రోల్స్ మందలుగా వస్తాయి, ఒక్కళ్ళు రారు, వస్తే 10 మంది 20 మంది తమని చెప్పినట్టుగా వాళ్ళ గ్రూప్ లో పడేస్తారు. ఈమె సంగతి చూడండి అంటే వాళ్ళందరూ వచ్చి పడిపోతారు. వాళ్లే ఉన్నారు అని కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని తులసి చెప్పినట్టుగా ప్లీజ్ మీరు కూడా ట్రోల్స్ గా మారకండి. వాళ్ళు ఎంత చెత్తగా బిహేవ్ చేసినా మీరు మాత్రం మర్యాదగానే ఉండండి అనేది మా విజ్ఞప్తి.